ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 29 నుండి ఈ అధ్యాయం ఆఖరి వరకు కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. 37వ వచనం వరకు. ఇక్కడ దేవుడికి యోధా ప్రజలకి మధ్యన జరుగుతున్న వివాదము. అయితే దేవుడు ప్లేస్లో మన యేసు ప్రభుని కానీ తండ్రి అయిన దేవుని కానీ మనం పెట్టుకోవాలి. యోధా ప్రజల ప్లేస్లో మనల్ని పెట్టుకోవాలి. మనల్ని అంటే ఇక్కడ తప్పులు చేసినప్పుడు సమిష్టిగా కాకుండా వ్యక్తిగతంగా చూసుకోవాలి. ఇటువంటి పొరపాట్లు, వారు చేసినటువంటి పొరపాట్లు మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. పాత నిబంధన ధ్యానించినప్పుడల్లా చూసుకోవాలి. ఎక్కడ భౌతికంగా భూ సంబంధంగా ఉంటే కొత్త నిబంధనలో ఆత్మానుసారంగా మార్చుకోవాలి. తర్వాత ఏదైనా సరే ఆ విధంగా కొత్త నిబంధనలో మనకి ఏ రీతిగా అది వర్తిస్తుంది అనేది అది అప్లై చేసుకోవటానికి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలి. కేవలం బైబిల్ జ్ఞానం కాదు మనకు కావాల్సింది. అయితే అది మనకి ఏ రీతిగా వర్తిస్తుంది, నేను ఈ వాక్యానుసారంగా నా జీవితం ఉందా లేదని చూసుకోవాలి. లేనట్లయితే ఏం చేయాలి? స్థిరపరచుకోవాలి. సరి చేసుకుని మళ్ళీ ఏం చేయాలి? సేమ్ అలాగే కంటిన్యూ చేయకూడదు. చూడండి 29వ వచనంలో, మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించదని యెహోవా అడుగుచున్నాడు. మీరందరూ ఇక్కడ ఇశ్రాయేల్లో వీళ్ళందరూ కూడా, లేక యోధా వారందరూ కూడా అందరూ, కొందరు కాదు, ఎవరు అందరూ కూడా ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. దేవుడు అందరినీ విమోచించాడు కదా. అయితే ఇక్కడ తిరుగుబాటు చేసేటప్పుడు కూడా ఏం చేస్తున్నారండి? ఇక్కడ అందరూ చేస్తున్నారు. అయితే అందుకనే బైబిల్ కొత్త నిబంధనలు ఏముంటుందంటే, పులిపిండి కొంచెమైనను మొద్ద అంతటిని ఏం చేస్తుందంటే, ఒక్కరిలో ఆరంభిస్తే ఇంకొకరికి అంటిస్తాడు అవిధేయత, అపవిత్రత, శరీరతత్వం. వాళ్ళిద్దరు పోయి ఇంకొకడు అలా మొత్తం పాకిపోతుంది. అలాగ ఉండకూడదు. అందుకనే దేవుడు ప్రతి వ్యక్తిని లెక్క అడుగుతాడు. ఎవరి ద్వారా సమస్య వస్తుందో ఆ వ్యక్తిని లెక్క అడుగుతాడు. తర్వాత ఆ వ్యక్తి దేవునికి దూరం అవుతున్నాడు. దేవునికి దూరం అయితే వచ్చే నష్టాలను కూడా మనం తెలుసుకోవాలి. పులిసిన పిండి, ముద్దలో ఉన్న పులిసిన పిండిని ఏం చేయాలంటే తీసి పారేయాలంట. ఇప్పుడు నేను పులిపిండిని అయితే నన్ను ఏం చేయాలి? మీరుగా దేవుడు తీసి పారేయాలి. అలాగే మనం పులిసిన పిండి అంటే ఇతరులకు మాదిరికరంగా లేకుండా చెడు ప్రవర్తన కలిగి, అవిధేయత కలిగి, దేవునికి దూరంగా ఉంటూ మాదిరికరంగా లేకపోతే మనం పులిసిన పిండితో సమానం. ఈ పులిసిన పిండి ఏం చేయాలి? అట్లయితే ఇంకెవరు ఉంటారు? అందుకనే అందరూ కూడా సరి చేసుకోవాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలండి? సరి చేసుకోవాలి. ఈరోజే మన ఆఖరి రోజు అనుకోవాలి. మానవ జీవితం అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరమంటే జీవితం ఎక్కడుంది? ఇది యాకోబు 4:14 ఉంటుంది. ఓకే, యాకోబు రాస్తాడు. అందుకనే నేను ఇంకా 10 ఏళ్ళు బతుకుతాను, ఇంకా 100 ఏళ్ళు బతుకుతాను, అంకులే వయసు అయిపోయింది, నేను ఇంకా బతుకుతాను లేదు. అందరూ కూడా ఇది రోజే లాస్ట్ అనుకో. రేపు ఒకడు వచ్చిందానికి ఏమైంది? దేవునికి రేపుడి దినం రేపే చూసుకోవాలి. ఈ దినం మనం దేవునితో ఎలాగున్నాము, లేకపోతే కొన్ని సంవత్సరాలు దేవుడు పొడిగించాడు అనుకోండి మన భౌతిక జీవితంలో, మరి ఈ రాత్రి యేసుప్రభు వస్తే అప్పుడు కూడా సరి చేసుకొని రెడీగా ఉండాలి. ఆత్మీయ జీవితం ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ వీరంతా ఏం చేస్తున్నారంటే, నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురని యెహోవా. తిరుగుబాటు చేయటం మాత్రమే కాకుండా ఇంకేం చేస్తున్నారంటే, ఇశ్రాయేలు యొక్క వాదన మనం మలాకీ గ్రంథంలో కూడా చూస్తాం. 1వ అధ్యాయం నుంచి కూడా దేవునికి ఇశ్రాయేలుకి ఏముందండి? వివాదం. దేవుడేమో నేను మిమ్మల్ని ప్రేమించానంటే, ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించాం అంటారు అని అడుగుతారు. పైగా వీళ్ళంటారు, దేవుణ్ణి మేము నిన్ను కనపరిచామంటే, ఎట్లా కనపరిచారు? కుంటివాటిని గుడ్డివాటిని తీసుకొచ్చి కనపరుస్తారా మీరు?
మీ యజమానుడికి అటువంటి గిఫ్ట్ ఇస్తే అంగీకరిస్తాడా? మీకు ప్రమోషన్ ఇస్తాడా? ఉద్యోగంలో మిమ్మల్ని కొనసాగనిస్తాడా? దేవుడు దీర్ఘశాంతం కలిగి. అందుకనే మనం చూసుకున్నాం, నిబంధన అనేది దేవునికి నెహెమ్యా ఏమంటాడంటే, వాగ్దాన నిబంధనలు నెరవేరుస్తూ కృప చూపించు దేవుడు అయినా నీతో సముడైన వారు ఎవరైనా ఉన్నారా? సముడై మాట ఉండకపోవచ్చు. అట్లా మన దేవుడు ఎటువంటి వాడండి? తాను నిబంధన నెరవేరుస్తే ఏం చేస్తాడు? ఇప్పుడు ఏంటంటే ఇశ్రాయేల్ అందరినీ కూడా దేవుని వైపు తిప్పాలని తన తాపత్రయం, వారందరినీ క్షమించాలని నెహెమ్యా యొక్క తాపత్రయం. క్షమించి దేవుడు వారిని అంగీకరించి తిరిగి వారికి క్షేమస్థితిని కలిగి చేయాలని, సేవా నియమాలన్నీ కూడా పునరుద్ధరింపబడాలని తన యొక్క అభిలాషగా, ఆశగా ఉందన్నమాట. సో మనం కూడా ఇటువంటి నాయకులు ఉంటారు కదా, నాయకుల యొక్క మనసు మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా క్రీస్తు కలిగిన ఆయన మనసు ఏంటో తెలుసుకుందాం. ఏ విషయాల్లో ఆయన మనసు ఉందో మనం చూసుకోవాలి. దేని మీద తన మనసు ఉందో చూసుకోవాలి. మనం వేటి మీద మన మనసు పెట్టుకుని దేవుని నుంచి దూరం అయిపోతున్నామో తెలుసుకోవాలి. ఎవని మనసు నీ మీద అనుకున్నావు వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. అర్థమైందండి? అది నేర్చుకున్నప్పటికీ దాంట్లో ఉన్న వర్డింగ్సే మైండ్లో ఉండటం మంచిది. అట్లా నేర్చుకున్నాం, రైట్. కాబట్టి ఇక్కడ తిరుగుబాటు చేయటమే కాకుండా ఇంకేం చేస్తామండి? అట్లా చేయకూడదు. తిరుగుబాటు చేస్తే దేవునితో ఎప్పుడు కూడా సమాధానం పడాలి. అందుకనే మనకి ప్రతి ఆదివారం ఏముందండి? దహన బలి ఉంది, సమాధానం. ఆరాధన చేసేవారంతా ఎవరితో సమాధానంగా ఉండాలి? దేవునితో. అందుకనే ఏమన్నా ఉంటే ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. దేవునితోనూ మనుషులతోనూ సరి చేసుకుని సమాధానంగా ఉండాలి. సో కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు కనుక మన ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే అనేక సార్లు మనకు తెలియదు ఏ విషయాల్లో తప్పిపోతున్నాము, ఏ విషయాల్లో ప్రభుని నిర్లక్ష్యం చేస్తున్నాము, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకే. తర్వాత 30వ వచనంలో నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే, వారు శిక్షకు లోబడరు, నాశన వాంఛగల సింహం వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది. వారు ఎందుకంటే లోబడతారనే ఉద్దేశంతో కొన్నిసార్లు శిక్ష పిల్లల మీద కూడా వచ్చింది. అదే మనం లామెంటేషన్స్లో విలాప వాక్యాల్లో కూడా ఇవన్నీ ఉంటాయి కదా. సీయోను కుమార్తెలకు ఏమైంది, సీయోను కుమారులకి ఏమైంది, వారి పసిపిల్లలకి ఏమైంది, ఇవన్నీ కూడా అంతకుముందు చూసుకున్నాం మనం. ఓకే అండి. అది కొంతమంది వినుంటారు, కొంతమంది వినుండరు. దాంట్లో కేవలం 3-4-5 అధ్యాయాలే ఉంటాయి విలాప వాక్యాల్లో. చదువుకోండి ఇవన్నీ కూడా. ఇదంతా యెరెమయా గ్రంథం యొక్క తాత్పర్యం అంతా కూడా అక్కడ మీరు చూడవచ్చు. అయితే కాబట్టి నేను మీ పిల్లలను హతము చేయటం వ్యర్థమే, వారు శిక్షకు ఏమవరండి? ఎంత కఠినంగా శిక్షించినప్పటికీ కూడా నేను చెడ్డ పేరు తెచ్చుకోవడమే తప్ప, నేను ఇప్పుడు దేవుడికి చెడ్డ పేరు రాదండి. మనల్ని సంహరింపబడ్డాం, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలని లోకమంతా అనుకుంటే వారి దేవుడే వారికి ఇటువంటి విపత్తులు అనుమతించి వారు మరణానికి అవన్నీ కారకులైతే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? అందుకని కొత్త నిబంధనలో రోమాలో కూడా ఉంటుంది, మీ వల్లనే కదా అన్ని జనుల మధ్యలో నా నామం దూషణ పాలు. ఎందుకు దూషణ పాలవుతుంది? అనేక రకాలుగా విన్నాం. ఇప్పుడేమంటున్నాం? శిక్షించినప్పటికీ కూడా కనీసం మిగిలిన వారంతా ఏం కావాలండి? భయపడిలో కూడా. సో అట్లా ఉంది. తర్వాత వచనం, ఈ తరం వారు యెహోవా సెలవిచ్చువాడు లక్ష్యపెట్టుడి,
నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతిన, గాఢాంధకార దేశము వలెనైతిన, మేము స్వేచ్ఛగా తిరుగులాడువారమైతిమి. ఇకను నీ యుద్ధకు రామని నా ప్రజలేలా చెప్పుచున్నారు. నా ప్రజలేలా చెప్పుచున్నారు. ఇక్కడ దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు కనుక ఒకవేళ తప్పు చేసేవాళ్ళు తమ తప్పులు ఎరగకుండా ఉండవచ్చు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం చేసే తప్పులను కూడా మనకు చూపించినప్పుడు కనీసం ఏం చేయాలంటే వెంటనే లోబడేది నేర్చుకోవాలి. విధేయత అంటే అది. విధేయత అంటే సరే మంచిదే, వచ్చాం 7 గంటలకు బైబిల్ స్టడీ అంటే వచ్చాం, కనీసం ఎప్పటికప్పుడు వచ్చాం కదా, దేవుని ప్రజలుగా కూర్చున్నట్టుగా కూర్చున్నాం, విన్నట్టుగా విన్నాం, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత కాదన్నట్టుగా అవునన్నట్టుగా చెప్తాం, కాదన్నట్టుగా చేయొచ్చు. అందరూ కాదు, అంతే కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే పట్టించుకో. సో అట్లా లేకూడదు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, ఈ తరం వారికి చెప్తున్నాడు. అయితే ఇప్పుడు బతికున్న వారికి చెప్తున్నాడు, యెహోవా సెలవిచ్చి మాట ఏం చేయాలంట, లక్ష్య పెట్టాలి. కాబట్టి లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏంటి, చాలా జాగ్రత్తగా ఆలకించి భయంతో వణుకుతో దేవుని వాక్యాన్ని ఏం చేయాలి, అంగీకరించాలి. ఎవరిని దృష్టి ఇస్తున్నాడంటే దేవుడు. ఎన్నోసార్లు చూసుకున్నాం, మనకి ఇవన్నీ మైండ్లో ఉంటాయా? చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయము ఎన్నో వచనమా, 2, 3? రెండవ వచనం చదవండి. యెషయా గ్రంథం 66. అమ్మా, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగి కలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేనేం చేస్తున్నానండి, దేవుని మాట విని ఏం చేయాలి, భయపడాలి. భయపడిన వాళ్ళు ఏం చేస్తారంటే పశ్చాత్తాపడతారు, తప్పులు ఒప్పుకుంటారు, లోపడతారు, విధేయులు. మిగిలిన వాళ్ళంతా అలాగే ఉంటారు కదా. సో అట్లా ఉండకూడదు. అంతకుముందు చూసుకున్నాం కదా, యెహెజ్కేలు 33, 31 చూడండి. యెహెజ్కేలు 33, 31. నా జనులు రాదగిన విధముగా వారిని ఎదుకు వచ్చి కూర్చుండి నీ మాటలు విందురు. మళ్ళీ ఏమొచ్చిందండి పక్కనే, గాని విందురు. గాని వచ్చిందంటే మొత్తం పోయినట్టే. చాలామంది చెప్తారు కదా, గాని అంటే ఏంటి, గోని. తర్వాత వాటిని గాని తర్వాత ఉంది అసలు సంగతి. దాన్ని అనుసరించి దేవుని వాక్యం ఏం చెప్తుందండి, వినమని ఉందా, చదవమని ఉందా, ఇంకేం చేయమని ఉంది, చదువువారును వినువారును చదవాలి. వ్యక్తిగతంగా చదువుకోండి, ఏమర్థమైందో దాన్ని పాటించండి. దేవుని మందిరంలో నియామక కూటాలకి రండి, ఇక్కడ దేవుడు మాట్లాడిన మాటలను వినండి. తర్వాత ఏం చేయాలి, ఆ ప్రకారము గాయకొనాలి. ఇంకేమో లక్ష్య పెట్టాలి. ఇప్పుడున్న మాట ఏంటి, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి, లక్ష్య పెట్టడం అంటే ఏం చూసుకున్నాం, నా మాట విని ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండును ఆయన్ని లక్ష్య పెడతారు. ఎవరు, దేవుని వాక్యాన్ని వినే భయభక్తులతో మనము లక్ష్య పెడితే మనల్ని ఎవరు లక్ష్య పెడతారు, అది అర్థమైందండి. కానీ వారు అనుసరింపరు, వారు నోటితో చూసారండి, వారి హృదయాన్ని ఎంత చెప్పినప్పటికీ నువ్వు చెప్పుకుంటూ పో, నేను సంపాదించుకోవాలి, నువ్వు పెడతావా, అర్థమైందండి. నేను పెట్టను, కానీ ఏం చేయాలి, దేవుడు కూడా పెట్టడు. ఏం చేస్తావు ఇప్పుడు, నువ్వెంత చేసినా అగ్గే చదువుకోండి, నువ్వెంత చేసినా దేవుని పనిని పట్టించుకోకుండా, దేవుని మందిరాన్ని పట్టించుకోకుండా, ఇప్పుడు గురించి ఏమి చెప్పట్లే. ఇప్పుడు అన్నీ రెడీమేడ్ ఇచ్చాడు మనకి, పెద్ద ప్రాబ్లం లేదు.
వచ్చి చేయవలసింది మొదటిగా యాజక ధర్మం అనేది చేయాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, తర్వాత సువార్త, ఈ పనులన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేయాలండి? మనం శ్రద్ధగా చేయాలి, దీనవా మనసు కలిగి ఉండాలి. ఎవరు మనల్ని మోసగించకుండా వాక్యంలోని సత్యాలను సరిగ్గా నేర్చుకోవాలి. ఇక్కడ మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా ఏదైనా తెలియకపోతే అడగవచ్చు. తర్వాత చెప్పినవి కూడా దాంట్లో మీ గ్రహింపు ఇలాగుంది, ఇది ఇలాగుంది, లేకపోతే వేరే వాళ్ళు అలా చెప్పారు అని మీరు అడిగి కూడా తెలుసుకోవచ్చు. కౌన్సిలింగ్ మీటింగ్ పెట్టాం, వ్యక్తిగతంగా ఫోన్లు కూడా చేసి మీరు అడగవచ్చు. దగ్గరుంటే కలిసి కూడా అడగవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ అవకాశాలు ఉన్నప్పుడు వీటిని మనం ఏం చేయాలండి? సో దేవుని ప్రజలమని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకమైన జీవితం మనం కలిగి ఉంది. సో ఇలాగా ప్రతి మతం కూడా అలాగే ఉంది. యూదా మతం అలాగే అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభుని సిలువేయటానికి కారణం ఏంటండి? మతభక్తి ఎక్కువైపోయింది, దైవభక్తి కాదు. ఏ భక్తి ఇది? మతభక్తి. మీరు యేసుప్రభు ఏమంటాడంటే, మీరు మనుషుల యొక్క ఆజ్ఞలను దేవోపదేశములని బోధించచ్చు, వ్యర్థముగా నన్ను ఆరాధించు. యేసుప్రభు చేసే కార్యాలన్నింటినీ కూడా, ఎందుకంటే ట్రాన్సిషన్, కొత్త నిబంధన నుంచి పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలోకి తీసుకురావడానికి యేసుప్రభు వచ్చాడు. ఆ ట్రాన్సిషన్లో ఫస్ట్ ఆఖరి ప్రవక్తను ఎవరిని పెట్టాడు? యోహాన్ని పెట్టాడు, బాప్తిస్మం ఇచ్చే. ఆయన యేసుప్రభుని ఇంట్రడ్యూస్ చేసి, లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్లగా, ఈయన ద్వారా నూతన నిబంధన వస్తుంది, ఇటు ట్రాన్స్ఫర్ అవ్వండి, పాప క్షమాపణ నిమిత్తము, దేవుని రాజ్యం నిమిత్తము మీరు బాప్తిసం తీసుకోండి అని మొదలుపెట్టాడు. తర్వాత యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పాప క్షమాపణ, ఇప్పుడు రక్షణ నిమిత్తం కదా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ. ఇప్పుడు వ్యక్తిగత రక్షణ. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? సువార్త నమ్మ. ఏంటో సువార్త? క్రీస్తు నా పాపం నిమిత్తం మృతి పొందును, సమాధి చేయబడును, నా కొరకే లేపు నమ్మి పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు. తర్వాత ఏం చేయాలండి? బాప్తిసంలో సాక్ష్యం. ఈ బాప్తిసం కొరకు కూడా అనేక సందర్భాలు చెప్తున్నాము. సో కాబట్టి అలా ఉంటుందన్నమాట. అందుకనే మనము మతభక్తిలోకి వెళ్ళకూడదు. ఈవెన్ క్రిస్టియానిటీ కూడా చాలా వరకు మతభక్తిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అట్లా వెళ్ళకూడదు. ఓకేనండి. నేను సింధు కూడా చెప్పింది కదా, వాళ్ళు ఏం చేశారు? జెరుబ్బాబెలు గిడియోన్ ఏమన్నాడండి? గిడియోన్ని వాళ్ళు అడుగుతున్నారు, తన ద్వారా విజయం వచ్చిందని ఏమడుగుతున్నారు? నీవు మాకు రాజుగా ఉండవు అని అడుగుతున్నారు కదండి. అట్లా ఎవరి మీదకి వెళ్ళిపోతుంది మైండ్? ఇప్పుడు రాజు కావాలి, ఒకవేళ రాజు కావాలంటే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు గిడియోన్ని మీరు అడిగారా? ఎవరిచ్చారు గిడియోన్ని? ఇస్తారు. కానీ వాళ్ళు మొదటగా అడిగింది ఎవరిని? సౌలుని అడిగారు కదా. దేవుడే రాజుగా ఉన్నాడు వాళ్ళకి. అయితే ఇప్పుడు అడగటం ద్వారా ఏమవుతుందంటే పరోక్షంగా దేవుని పక్కన పెట్టేసి మానవ రాజు. ఇప్పుడు మీకు విజయం కావాలంటే పక్క నుండి దేవుడే కదా సాయం చేయాలి. ఇప్పుడు మోషే ఏమైనా చేయగలడా తనంతటి తాను? ఎవరు చేశారు తనతో అండి? దేవుడు చేసి దేవుడు లేని. ఇప్పుడు నాతో దేవుడు లేకపోతే నేనేం సేవ చేస్తాను నేను? కాబట్టి నన్ను దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి కదా. అటువంటి నాయకులు కావాలి. ఆల్రెడీ అతను దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి అలా చేయాలి. అక్కడి నుంచి ఏమైపోయిందంటే తన దృష్టి కూడా మనుషుల మీదకి మళ్ళీపోయింది. బంగారం అవన్నీ తీసుకుని ఏం చేశాడండి? ఎఫోదు చేశాడు. చేసుకుని అది వస్త్రంలో పెట్టుకుంటారు అన్నమాట, ఒక బిళ్ళ లాంటిది పెట్టుకుని అది ధరించి వాళ్ళు ప్రార్థన చేసేవారు దేవుని చిత్తాన్ని జరగటానికి.
సో అలా చేసి వారందరూ వ్యభిచరించినట్లుగా చేశాడనమాట. సో అందుకనే సరే, కాబట్టి ఇప్పుడు సేవకులు అవసరం, అందరూ కూడా అవసరమే, మనం అందరం కూడా అవసరమే. అయితే ఏంటంటే మనం మనిషి మీద ఆధారపడు. ఇప్పుడు నన్ను ప్రార్థన చేయమని ఎవరన్నా అడిగారు అనుకోండి, అంటే నా అంతటి నేను చేస్తున్నానా, నా ప్రార్థన ఆలకించి దేవుడు సాయం చేయాలా, నేను దేవునికి ప్రార్థన చేయాలా, లేకపోతే అందుకనే మనం నేను అనొద్దంట. ప్రార్థనలు ఏముండాలి? సంఘంగా ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభు ఏమని నేర్పించాడు మనకి? పరలోకమందున్న నా తండ్రి కాదు, మా తండ్రి. సమిష్టిగా వచ్చు. వ్యక్తిగతంగా ఒకవేళ నువ్వు ఆరాధన చేసుకుంటే అట్లా చేసుకో. సంఘముగా వచ్చినప్పుడు ఒకవేళ సంఘములో 10 మందితో పాటు నువ్వు ఒంటరిగా అక్కడ ఒకరిగా చేస్తున్నప్పుడు మా తండ్రి అనాలి. యేసునామములో ప్రార్థిస్తున్నాము అనాలి. సంఘముతో అందరితో కూడా ఏం చేయాలి? ఐక్యపరచుకోవాలి. అందుకని ఇప్పుడు అయ్యో నేను వచ్చాను కష్టపడి, నాకు ప్రార్థనకి చోట్లేదంటే, అందరూ చేస్తున్నప్పుడు 9 మంది చేసినప్పుడు నువ్వు ఆమెనన్నావు కదా, అంటే వారితో ఇక ఆ ప్రార్థన కూడా నీకు పాలుంది దాంట్లో. ఒకవేళ నీకు టైం లేదనుకో, నువ్వు ఆల్రెడీ చేసావు ఆమెనంటే, ఆమెను అనకపోతే అట్లా. ఓకే అండి, అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. సరే, మళ్ళీ వెనక్కొద్దాం. ఏం చేస్తారండి ఈ తరం వారులారా, యెహోవా సెలవిచ్చే మాట లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలునకు చూసారా, దేవుడు అరణ్యం అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడండి? వారు నివసించే దేశాన్ని ఎవరైనా అరణ్యం చేసుకుంటున్నారు? వాళ్ళు అవిధేయతను బట్టి అరణ్యం చేసుకుంటున్నారు. అరణ్యం అంటే ఏంటి? సస్యశ్యామలంగా ఉండదు, సుభిక్షంగా ఉండదు, పంటలు ఉండవు, శత్రువులు వచ్చి దాడి చేస్తూ ఉంటారు. ఇదంతటికీ కారణం ఎవరు? ఆనాడు ఐగుప్తు నుంచి విడిపించి అరణ్యంలోనికి తీసుకొచ్చినప్పుడు, గాఢాంధకార అరణ్యంలోనికి తీసుకొచ్చినప్పుడు అక్కడ పోషించలేదా దేవుడు? అక్కడ వారిని కాపాడలేదా? రాత్రి వేళ అగ్నిస్తంభంగా, పగలవేళ ఉండలేదా? వాళ్ళకి 3 పూట్లు భోజనం పెట్టలేదా? వీళ్ళు ఏమైనా వండుకున్నారా, కష్టపడ్డారా? అది సమస్య. అందుకని కొత్త నిబంధనలు మీ పనులు మీరు చేసుకుని మంచిగా మళ్ళీ రండి, టైంకి రండి. ఇశ్రాయేలు ఏం చేశారండి? తానే పైనుండి వర్షం కురిపించినట్టుగా మన్నాను కురిపిస్తే తినేం చేసేవారండి? అవిధేయత చూపించేవారు, ఇష్టానుసారంగా చేసేవారు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పని పట్టుతిప్పులు కూడా పని చేసి మళ్ళీ ఏం చేయాలి? ఏం బాబు వింటున్నావా? ఏం చేయాలి? వస్తున్నావా? మరి నేను కాలేజీకి వెళ్ళిపోతున్నాను, లేట్ అయిపోతుంది, అవన్నీ కాదు చేయాలి. ఇంకేం చేయాలి? ప్రార్థనలు ఇవన్నీ చురుగ్గా కొనసాగాలి. ఓకేనా? కాబట్టి దేవుడిని చివరికి దేవుడు ఏం చేస్తున్నారండి? దేవుని ద్వారా ఎటువంటి ఆశీర్వాదం రాదు. దేవుని బట్టి మేమేమైపోతున్నాం? మాకు ఈ కష్టాలు నష్టాలు వస్తున్నాయి అనుకుంటాం కొంతమంది. అటువంటి కాదు. కొన్నిసార్లు ఇప్పుడు మనల్ని దేవుడు పరీక్షిస్తాడు, కొన్ని రోజులే పరీక్షిస్తాడు. తర్వాత ఏమవుతాయండి? తప్పక ఆయన మనల్ని పోషిస్తాడు. తప్పకుండా అంటే భౌతికంగా పోషించడం అంటే అవకాశాలు ఇస్తాడు. మన సోమరితనం కలిగి ఉండి మళ్ళీ దాంట్లో దేవుడిని నిర్లక్ష్య పెట్టినప్పుడు మళ్ళీ పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఓకే, అందుకనే దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా లక్ష్య పెట్టాలి. ప్రతి దాని ద్వారా ఏం చేయాలి? మహిమపరిచేది నేర్చుకోవాలి. సరే అండి, 31 అయిపోయిందా? 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరచిన, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచిన, నా ప్రజలు లెక్కలేనని. చూసారండి, ఇప్పుడు దేవుడు ఎటువంటి వాడంటే, ఒక పెళ్లి కుమార్తెకి, కన్యకకి పెళ్ళి అయ్యేటప్పుడు ధరించే ఆభరణాలు ఎలాగుంటాయి? ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే
ధనవంతులైన వారు ఎంత ఉంటుందమ్మా ఒకటి చీర? 1,00,000 పైన, 50 లక్షలు. ఇప్పుడు మొన్న వారితో బొంబాయిలో పెళ్ళి అయింది. అమ్మ పేరు ఎందుకులే మనకి, అంబానీ వాళ్ళు అంబానీ గారి పేరు ఎందుకు మనకి కదా. వాళ్ళు కానీ రోగిస్టులు వాళ్ళు అందరూ, ఏం తినటానికి ఏం లేదు. అందరూ ఆ పెళ్ళి కొడుకు కూడా రోగిష్టి. కానీ పై అలంకారాలు ఎలా ఉన్నాయి అర్థమవుతుంది. అయితే మన అలంకారం దేవుడే. సరే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువే మన అలంకారం కదండి. మన ఆత్మీయ అలంకారం ఎవరండి? ఎందరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందినారో, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన వారంతా క్రీస్తు యేసును ధరించుకున్నారు. క్రీస్తు యేసును ధరించుకోవటం అంటే ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని, ఆయన మనసును కలిగి ఉండటం. ఎవరి మనసు? యేసుప్రభు యొక్క మనసు, యేసుప్రభు యొక్క స్వభావము కలిగి ఉంటాం. యేసుప్రభు యొక్క నీతి, యేసుప్రభును ఇచ్చిన సత్యము. సో యేసుప్రభుని టోటల్గా ఆయన నైతికంగా కావాల్సినవన్నీ కూడా, దైవికంగా కావాల్సినవన్నీ కూడా క్రీస్తుని ధరించుకోవటం అంటే అదనమాట. ఓకేనా? ఏమైనా అర్థమైందా? కాబట్టి పెళ్లి కుమార్తె ఏమవుతుందండి? ఆభరణములు మర్చిన, తన వడ్డాణమును మరచిన నా ప్రజలు లెక్కలేని దినాలు మర్చిపోతారు. ఓకే అండి. సో మన దేవుడు అంత విలువైన వాడు కాబట్టి మనం మర్చిపోకూడదు. మన పితరులు ఏం చేస్తూ వచ్చారు? మర్చిపోయారు. మనం ఏం చేస్తున్నాం? అందుకనే బల్ల దగ్గర 1 కొరింథీ 11 అధ్యాయంలో దేనిని చేయడి, ఈ రొట్టెలోనే తిని ఈ పాత్రలోనే తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే. అంటే ఏంటి? వారం ఎందుకు పెట్టాడు? ఎక్కడ మర్చిపోతామని. అయితే ఏ క్షణమైనా మర్చిపోతాం ప్రభుని, మర్చిపోకూడదు కదండి. అయితే ఎప్పుడు మర్చిపోతాం? లోకం మనలోనికి వచ్చినప్పుడు ప్రభుని పక్కన పెడతాం. ఈ లోక ఆనందం మనలోకి వచ్చినప్పుడు ప్రభుని పక్కన పెడతాం కదండి. అందుకనే సహవాసం ముఖ్యం, వాక్యం ముఖ్యం, ప్రార్థన ముఖ్యం, ఆరాధన ముఖ్యం. ఇంకా దేవుని సేవ ఏది ఉన్నప్పటికీ కూడా అవన్నీ చేయాలి. నన్ను జ్ఞాపకం చేసుకుంటుంటే వచ్చేసి ఆ రోజు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అక్కడ తీసుకుంటే రాదు. దినము కూడా ఏం చేయాలండి? ఆయన మన హృదయంలో, మన మనసులో ఉండాలి ఎప్పుడు కూడా. సో అలాగా ఉండి మనం ఎప్పుడు కూడా మన దేవుణ్ణి, ఇశ్రాయేలు చేసిన పొరపాటు ఏంటి? దేవుని ఏం చేశారు? ఒక్కరోజు కాదు, 2 రోజులు. ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? పెండ్లి కుమార్తె ఆభరణాలతో. సో నేను అటువంటి వాడిని, నన్ను మర్చిపోతారా అని ఏం చేస్తున్నాడు? తర్వాత చూసారండి, కామము తీర్చుకొనుటకు వాళ్ళు ఇశ్రాయేలీయులు, యోధా వారు, ఈ జనులు ఏం చేశారంటే 2 రకాలైన వ్యభిచారానికి గురవుతూ వచ్చారు. ఒకటి ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ఆత్మ సంబంధమైన వ్యభిచారం అంటే తమ దేవుడు, తమ విమోచకుడిని విడిచిపెట్టి వెళ్ళిపోవటం వేరే దేవతల దగ్గరికి. లేకపోతే ఏ దేవత లేడు, ఏ దేవుడు లేదని భక్తిహీనులు కావటం. రెండోది ఏంటంటే భౌతికమైన వ్యభిచారం. ఓకే, పరస్త్రీల దగ్గరికి వెళ్ళి వ్యభిచారం ఇట్లా ఉంటుంది అన్నమాట. అయితే కొత్త నిబంధనలో ఒకవేళ ఈ భౌతికమైన వ్యభిచారం ఉండకపోవచ్చు. అయితే కొన్నిసార్లు విగ్రహారాధన చేయట్లేదు అనొచ్చు. కానీ అనేక సార్లు మనం ప్రభుని నిర్లక్ష్య పెట్టి పక్కన పెట్టి దేన్నో అభిమానిస్తున్నాం.
లేకపోతే దేని వైపు తిరిగి వెళ్ళిపోతున్నాం అంటే అది మనకేమైపోతుంది? ఎందుకే రావట్లేదు, ఎందుకే చదవట్లేదంటే నేను బీటెక్ చదువుతున్నాను. బీటెక్ ఏమైపోయింది నీకు? ఎందుకే రావట్లేదంటే నేను జాబ్ చేస్తున్నా. జాబ్ ఏమైపోయింది నీకు? అర్థమైందా? అట్లా. రెండోది ఏంటంటే ఇప్పుడు మన మనసు కంట్రోల్లో ఉండాలి. థాట్ లైఫ్ ప్యూర్గా ఉండాలి. థాట్ లైఫ్ ఆలోచన విధానం సరిగ్గా ఉండాలి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు స్త్రీ పురుషులు కూడా జాగ్రత్తగా. ఇప్పుడు భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఏం చేస్తున్నాం? అందుకనే మనసుని కంట్రోల్ చేసుకోవాలి. పొరపాటు జరిగినప్పుడు వెంటనే ఏం చేయాలండి? ఒప్పుకొని జాగ్రత్తగా పవిత్రమైన మనసును, పవిత్రమైన హృదయాలు మనం కలిగి. తర్వాత వాళ్ళు చేశారు, ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ని ఆడిపోసుకుంటాం, వాళ్ళు ఎంత చెడ్డోళ్ళని. కానీ మనకు తెలియకుండా మనలో ఉంటుందా లేదా అని చూసుకోవాలి. ఓకేనా? తర్వాత నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది, అన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది. చూసారా? నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము. ఇంకోటి మూడో తప్పు ఏం చేస్తున్నారు వీళ్ళు? మంచివారు, ప్రవక్తలు, దేవుడు పంపిన వారిని ఏం చేస్తున్నారండి? చంపేస్తున్నారు. చివరికి ఎంతవరకు వచ్చింది? యేసు ప్రభునే, తమ రక్షకుడినే, తమ సృష్టికర్తనే, తమ విమోచకుడినే చంపేంతవరకు వెళ్ళిపోయారు కదా. మనం ఏం చేస్తామంటే మరలా సిలువ వేస్తూ ఉంటాం. అనేకసార్లు ప్రభుకి దూరంగా ఉండి, అనేకసార్లు ప్రభుని అనుమానించి ఆ రీతిగా మనం చేస్తూ ఉంటాం. ఓకేనండి. సో కాబట్టి ఆ దినాల్లో వాళ్ళు అట్లా చేస్తూ వచ్చారు. అయితే సరే, ఇప్పుడు వారు చేసినటువంటి దోషాలు ఒకవేళ మనం యేసు ప్రభువుని నమ్మన్నప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ క్రీస్తు యేసులో కొట్టబడ్డాయి. ఆ శిక్ష తానే భరించాడు. ఇప్పుడు మనల్ని నూతనపరిచాడు. ఇప్పుడు ఎట్లా ఉండాలి? మనం క్రీస్తు వలె ఉండాలి. ఓకే, అది క్రీస్తు వలె ఉండేది నేర్చుకోవాలి. ఓకేనా? సో అయితే ఒకేసారి క్రీస్తు వలె ఎట్లాగా అంటే 30 దంతులు 60 దంతులు అభ్యాసం చేసుకుంటూ రావాలి. ఎప్పుడు చేసుకోవాలి? అనుదినము కూడా. ఎందుకు అనుదినము చేసుకోవాలి? ఈరోజే నా లాస్ట్, రేపు ఉందో లేదు. కాబట్టి ఈరోజు ఎంత వీలైతే అంత ఏం చేయాలి? నేను ప్రభుతో గడిపేది కూడా చూసుకోవాలి. అంటే కాలేజ్ మానేయమంటా, ఉద్యోగం అవన్నీ చేసుకుని మిగతా టైంలో ఈ 7 గంటలు పెట్టింది ఎందుకు? పగలంతా మీరేం చేసుకోవాలని. ఓకే అండి. ప్రభు ఎంత వీలైతే అంత ప్రభు టచ్లో ఉండాలి. మంచిగా మన విశ్వాసాన్ని వ్యక్తపరచాలి, పవిత్రతను కలిగి ఉండాలనే ఉద్దేశంతో మీకు ఆ గ్రూప్ మీటింగ్స్ కూడా పెట్టాను. కొంతమంది ప్రార్థన చేయరు, కొన్ని కుటుంబాల్లో ఉన్న ఐక్యత చేయరు. భర్త చేస్తే భార్యకి అంగీకారంగా ఉండదు, భార్య చేస్తే భర్తకు అంగీకారంగా ఉండదు. టోకుగా ఇద్దరు ఈరోజు నువ్వు చేసే అంటారు. ఆ పిల్లలు ఏం భయాన్ని, విశ్వాసాన్ని పెంపొందించుకోరు, వాక్యాన్ని సరిగా నేర్చుకోరు. అందుకనే బయట వాళ్ళతో కలిసి చేసినప్పుడు కొద్దిగా సీరియస్నెస్ అనేది వస్తుంది. అందులోకి ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఇక్కడ క్రమంగా ప్రతి మీటింగ్కి వచ్చి వాక్యాన్ని వింటారు. దాంట్లో ఉన్న సారాంశాన్ని కూడా వారు ఏం చేస్తారు? తెలుస్తారు. వేరే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చెప్పిన ప్రతి మాట మైండ్లో ఫిక్స్ అవ్వాలి. మీరు ఏ ప్రార్థన చేసినా, ఏ మాటలు ఉచ్చరించినా నేను చెప్తాను. లేకపోతే ఏ బోధకుడు ఎప్పుడు చెప్పినా అవసరం వచ్చినప్పుడు చెప్తారు. ఎవరు ఏ బోధ చేశారనేది చెప్తారు. అయితే వీటన్నిటిని శ్రద్ధగా ఏం చేయాలి? కానీ మన మైండ్ ఎక్కడ ఉంటుంది? కుక్కలపేట, నక్కలపేట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చాలామంది. అంతేనా? అట్లా తిరగకూడదు. ఏం చేయాలండి? ఈ మైండ్తోనే ప్రాబ్లం. వాక్యం చదివేటప్పుడు కూడా మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. దాన్ని ఎక్కడికి తెచ్చుకోవాలి మళ్ళీ? నేను అట్లే చేస్తా. చదవటం మొదలు పెడతా, బాగానే ఉంటుంది.
కొన్ని 4, 5, 6 వచ్చిన దగ్గరికి వచ్చేటప్పుడు మైండ్ ఎక్కడికి వెళ్ళిపో, మొదటి నుంచి చదువుంటాం, మళ్ళీ మొదటి నుంచి చదువు అట్లా. అది వెళ్ళిపోయినప్పుడల్లా ఏం చేయాలి, మళ్ళీ వేస్తే అది పోదన్నమాట, లేకపోతే పోతానే ఉంటుంది. చదివి కొంత సమయం ఏం చేయాలి మనం, మైండ్ కొంత సమయం ప్రార్థన చేసేటప్పుడు మంచిగా భయభక్తులతో విశ్వాసంతో జాగ్రత్తగా ప్రభు ఆలకిస్తాడని చేయాలి. మనుషుల కొరకు చేయొద్దు, మనుషులతో చేయాలి, మనుషుల కొరకే చేయాలి. బట్ ఏంటంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించేటట్టుగా చేయాలి. ఓకేనండి. తర్వాత చదువు త్వరగా. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయంగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఎన్నో వచ్చిన పాపము చేయలేదని ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. చూసారండి, ఎందుకంటే వ్యాజ్యం కలిగింది? సామెతల్లో 28:13 చూడకుండా చెప్పండి చూద్దాం. అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. దేవుడు ఎప్పుడు అది కోరుతాడు. మనుషులు అతిక్రమాలు చేస్తారు, కొంతమంది అయినా చేస్తారు. అయితే వాళ్ళకి ఇంకో అవకాశం ఇస్తున్నాడు కదా దేవుడు. కనికరం కలవాడు, క్షమించడం ఆనందించే దేవుడు కనుక ఏం చేయాలంట, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళు ఎవరు చెప్పండి బైబిల్లో? దావీదు కదండి. తర్వాత అబ్రహాం కూడా ఐగుప్తుకి వెళ్ళాడు, మళ్ళీ వెళ్ళాడు ఇంకోసారి, అంటే వేరే దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అది దేవుడే నడిపించాడు. సో ఆ విధంగా కాబట్టి ఇంకా అలాగా ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళు మన కొత్త నిబంధనలో కూడా జక్కయ్య ఒప్పుకొని విడిచిపెట్టాడు లేదా? సో అట్లా కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టి వారు ఏమవుతారు, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంట, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయానని చెప్పుకొనిచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు దేవునితో వ్యాజ్యంతో ఉండకూడదు. వ్యాజ్యం అంటే ఎప్పుడు ఉంటుంది? దేవునితో గొడవ ఎప్పుడు ఉంటుంది? దేవునితో తీర్పు ఎప్పుడు ఉంటుంది? సో మనం దేవుడు దయగలవాడు కనుక మన తండ్రి కంటే భూలోకపు తండ్రి కూడా దయగలిగిన వారుగానే ఉంటారు కదా. అందుకనే పరలోకపు తండ్రి ఇంకా కూడా ఎక్కువగా మనల్ని క్షమించేవాడు, విడిచిపెట్టేవాడు కాదు. సో అందుకనే ఎప్పుడు కూడా మనం అట్లా చేయకుండా పశ్చాత్తాపడి ఒప్పుకోవాలి. అంటే ఇక్కడ ఎప్పుడు పాపం అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు దాకా చూసాం పాపం అంటే ఏంటి? యేసుప్రభుని నిర్లక్ష్య పెట్టడమే పాపం. యేసుప్రభు సన్నిధిని నిర్లక్ష్య పెట్టడమే పాపం. అనుదినము ప్రథమ స్థానము ఆత్మీయ విషయాలకి ఇవ్వకపోవడమే పాపం. వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుని క్రియలందు ఆసక్తి లేకపోవటం, దూరంగా ఉండటం, కొంతమంది ఉన్నారు అవే. తర్వాత మనసును స్వాధీనంలో పెట్టుకోకూడదు. ఎవరండి పరాక్రమవంతులు? తన మనసును ఎక్కడుంది? సామెతలు 16:30 అనుకుంటారు. 16:30 చూడండి. సామెతలు 32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఏ మాట, పట్టణమును పట్టుకొని వాడి కంటే ఎవరంట? తన మనసును. మనలో ఎంతమంది చెప్పగలం చెప్పండి? మనసు స్వాధీనం లేకుండా ఏం చేస్తున్నామండి? అడియాసలు కలిగి అడ్డదారులు తొక్కుతున్నాం. అడియాసలు, అడ్డదారులు, ఏంటంటే అటు దేవుని విషయాలన్నీ పక్కన పెడతాం. ఎట్లా వర్ధిల్లుతాం మనం? ప్రస్తుతానికి బాగానే ఉంటుంది, తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? తర్వాత నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ ఇటువటు తిరుగులాడుచున్నావు. నీవు అష్షూరును ఆధారం చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకొని సిగ్గుపడదు. చూసారా? నీవు అంతకుముందు అష్షూరుని ఆధారం చేసుకుని ఏమయ్యాడు? ఇప్పుడు మళ్ళీ ఇంకెవరిని ఆధారం చేసుకుంటాడు?
దేవుని ప్రజలు ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుడే మనకు ఆధారం. కాబట్టి నాకు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అమెరికాలో నాకు కూతురు ఉంది, అమెరికాలో నాకు కొడుకు ఉన్నాడు, వాళ్ళని ఆధారం చేసుకుంటే ఏమవుతుంది? వాళ్ళకి కూడా నష్టాలు వస్తాయి. అర్థమవుతుంది? ఎవరిని ఆధారం చేసుకోవాలి? ఆటోమేటిక్గా ఆయనే మనకు కావాల్సినప్పుడల్లా అన్నీ మన సమకూరుస్తాడు. ఓకే, కనుక ఇప్పుడు ఆ సమస్య ఏంటంటే అందరం కూడా ఇప్పుడు మేమంటే ప్రస్తుతానికి పరిచర్య చేయాలి. ఎప్పుడు చేయాలి పరిచర్య? ఎప్పుడు చేయాలి? ఏ టైం మాది? ఏ టైం? 24 hours. ఓకే, మీ టైము? ఒకవేళ పట్టుతిప్పుల గురించి మీ టైం పొద్దున్న వెళ్తారు, సాయంత్రం వస్తారు. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది. అలసట అనేది మానసిక ఒత్తిడి నుంచి కూడా విడుదల అనేది వస్తుంది. అట్లాగే బయట ఉంటే ఏమవుతుంది? సహవాసం ఇప్పుడు నలుగురితో కలిసి ఏం చేయాలి? చూడండి, లాజరు తిరిగి లేచిన తర్వాత, తిరిగి జన్మించిన తర్వాత యేసుప్రభుతో కూర్చున్నాడు లేదా? అందరితో పాటు కూర్చున్నాడు లేదా? యేసుప్రభు కంటే కూడా ఆయన్ని చూడటానికి ఎక్కువ మంది వచ్చేసారు. లోకం అలాంటిది. ఎవరు చూడాలి ఇప్పుడు? యేసుప్రభు అదే లాజరు తిరిగి చేసి ఆ చూడటానికి వచ్చిన వాళ్ళు ఇంకా చచ్చిన వాళ్ళు. ఆత్మలు అందరు ఎవరండి? చచ్చిన వాళ్ళు. వారిని బతికించాలంటే ఎవరి వైపు చూడాలి? వాళ్ళు ఆశ్చర్యాలు చూస్తారు, కానీ అటువంటి ఆశ్చర్యక్రియ చేసేవారు, నాలో కూడా చేసేవారు ఎవరా అని యేసు దగ్గరికి రానివారు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి మన ఆధారం ఏంటనేది మనం చూసుకోవాలి. తర్వాత చదవమ్మా. చేతులు నెత్తిన పెట్టుకొని ఆ జనము నొద్ద నుండి బయలుపెట్టెదవు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు, వాటి వలన నీకు క్షేమము కలుగును. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 31వ అధ్యాయంలో మొదటి వచనాలే చదువుకోండి. దాంట్లో మొదటి 5-6 వచనాల్లోనే ఉంటుంది. ఇశ్రాయేలు ఏ రీతిగా ఐగుప్తుని ఆధారం చేసుకున్నారు. అప్పుడు ఏం చెప్పాడంట? నీకు సాయం చేసేవాడు ఎవరినైతే ఆధారం చేసుకుంటారో ఆ సాయం చేసేవాడు పడును, పొందేవాడు పడును, సహాయం చేసేవాడు జోగునని ఉంటుంది. ఆ టైంలో దేవుడు సహాయం చేయకుండా, ఆ వ్యక్తి ద్వారా సహాయం చేయకుండా మనం చేయాలి. అందుకని ఇప్పుడు మేమేం చేస్తామంటే, వీళ్ళు భక్తి కలిగి ఉన్నారా, విశ్వాసం కలిగి ఉన్నారా, దీని మనసు కలిగి ఉన్నారా లేదా, దేవుడు ఏ యాంగిల్లో చూస్తాడో, ఎలా చూస్తాడో అదే విధానంలో ఉన్నారా లేదా అనేది చూసుకుని ఆ విధంగా ఒక్కొక్కరిని డీల్ చేయటం జరుగుతుంది. ఒకవేళ రియల్గా ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కూడా దేవుడు ఆ రీతిగా మనసు ఇవ్వాలి. అందుకనే మనం అందరం కూడా ఎవరి వైపు చూడాలి? మనిషి వైపు చూస్తే ఏమవుతుంది? ఇశ్రాయేల్ చేసిన పొరపాటు ఏంటి? మోషే వైపు చూశారు. సరే, ఇప్పుడు మోషే వైపు చూసి మోషేని ఏమంటున్నారు? వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడల్లా వెనక సైన్యం వస్తుంది, ముందు సముద్రం ఉంది, ఎందుకు తీసుకొచ్చినామని రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. అక్కడే స్టార్ట్ చేశారు. రాళ్ళతో కొట్టాలి. మధ్యలో కూడా నీళ్లు లేకపోతే రాళ్ళతో కొడతారంటే, అన్నం లేకపోతే రాళ్ళతో కొడతారు. అట్లా ఎవరి మీద ఆధారపడాలండి? వాళ్ళు ఎవరిని చూడలేదు, మోషేనే చూశారు. మోషేని చూస్తే మోషే తనంతటి తాను ఇవ్వగలడా? తనందుకనే అక్కడ ఏడ్చినప్పుడు వాళ్ళంతా మోషే మీద కోపపడినప్పుడు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, వీళ్ళు ఇట్లా గొడవ చేస్తున్నారు, వెనక సైన్యం ముందు ఉంది, నీకు ఆల్రెడీ అధికారం ఇచ్చాను, కర్ర ఇచ్చాను కదా, అది సముద్రం వైపు చాపు అని చెప్పాడు. చాపితే ఏమైపోయిందండి? సో మోషేని కూడా దేవుడు పరీక్ష. ఆ టైంలో మోషే కూడా దేవుని వైపు చూడకపోతే మనమందరం ఎవరి వైపు చూడాలి? నేను ఎవరి వైపు చూడాలి? మీరెవరి వైపు చూడాలి? నా వైపు కదా. మనమంతా తెలియదు,
మీ సమస్యలు ఏంటి మేమే తెలుసుకుంటాం. మాకు తెలిస్తే ఏం తెలియకుండా ఉండవు. అదే ఫస్ట్ ఏంటంటే మీ ఆత్మీయ స్థితి స్థిరంగా ఉండాలని నా కోరిక. మీకేమో మీ ఫిజికల్ స్థితి సరిగ్గా ఉండాలని మీ కోరిక. అది దేవుని పిల్లలమైన మనము ఇది లేకుండా అది కాదు. ఒకవేళ అది ఉందనుకో, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ సెటిల్ అవ్వలేవు. ప్రార్థన చేసుకుందాం.